వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన గూగుల్ అదానీ సెంటర్ను తామే తెచ్చినట్లుగా కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. ఇదే గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ కర్ణాటకలో 20,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు రెడీ అయ్యిందన్నారు. పక్క రాష్ట్రాలు వేల కొద్ది ఉద్యోగాలు తెచ్చుకుంటే కూటమి ప్రభుత్వం మాత్రం భూములు అమ్ముకుంటోందన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఇవే కంపెనీలు భూములు కొంటుంటే ఇక్కడ మాత్రం అప్పనంగా 99 పైసలకే ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు మాధవరావు. అది అదానీ గూగుల్ డేటా సెంటర్ అయితే గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీని మళ్ళీ రీఅగ్రిమెంట్లు చేసి మీ కంపెనీగా మీరు తెచ్చినట్టుగా దాన్ని చూపించుకున్నారు. అది అందరికి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. డిమాండ్ చేయకుండా గతంలో మేము ఉద్యోగాలు కూడా కలిపి మేము ఇస్తే ఈరోజు ఉద్యోగాలను పక్కన పెట్టి ఓన్లీ డేటా సెంటర్కి భూములు ఇచ్చి కేవలం 200-300 ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు అగ్రిమెంట్లు మార్చి ఆ కంపెనీకి మీరు అనుకూలంగా చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. కానీ మీరు ఏదైతే ట్వీట్ చేశారో మీ ట్వీట్కి రివెంజ్గా కర్ణాటక ఐటీ శాఖ మంత్రి మొన్న మళ్ళీ వాళ్ళు రివెంజ్గా ఒకటే చూడండి, 24 లక్షల స్క్వేర్ ఫీట్ స్పేస్ని లీజుకి తీసుకొని ప్రభుత్వం దగ్గర 20,000 సీటింగ్ కెపాసిటీ ఉండే బిల్డింగ్ లీజ్ తీసుకొని 20,000 ఉద్యోగాలు కర్ణాటకలో ఈరోజు గ్లోబల్ ఇది ఏదైతే గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్ అనే కంపెనీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీతో 20,000 ఉద్యోగాలు ఇస్తున్నట్టు కర్ణాటక మంత్రి ట్వీట్ చేస్తే మీ దగ్గర ఆన్సర్ లేదు. ఈరోజు పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు తీసుకెళ్తా ఉంటే మీరు ఇక్కడ భూములు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఉద్యోగాలు ఇంపార్టెంటా, భూములు ఇంపార్టెంట్ అనేది మా ప్రశ్న. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ మీరు ఏదైతే 99% కంపెనీలు ల్యాండ్ ఇస్తున్నారో అదే కంపెనీలు పోటీపడి 5 కోట్లకి 6 కోట్లకి 10 కోట్లకి ఐటీ కంపెనీల కోసం ప్రభుత్వం దగ్గర ల్యాండ్ కొనుక్కొని ఇవే కంపెనీలు అక్కడ ఉద్యోగాల కల్పన సృష్టిస్తూ ఉంటే మీరు 99 పైసలకి ఈ కంపెనీలకు భూములు ఇవ్వడంలో లోపల పరమార్థం ఏంటి అని చెప్పి మేము అడిగితే దాన్ని దాటేయడానికి మా మైకులు కట్ చేసి మమ్మల్ని మాట్లాడనీయకుండా వాళ్ళు డివేట్ చేసే పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం.